నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశక్తి నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు 49 నామము, 50, 51 నామాలకు భావార్థాలు తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. 49 నామము ఈక్షణ సృష్టాండ కోట్య. ఈక్షణ సృష్టాండ కోట్య అండానాం బ్రహ్మాండానాం కోట్య అసంఖ్యంతః భూత భావి కాల బిహిదిన బహువచనం కోటి శబ్దస్య అనాదిత్వత్ సంసార మండలాస్య ఈక్షణ భావి కార్యాలోచన సృష్టాండ కోటాయ యయా సా తదా. భావార్థం అండి. ఈక్షణ సృష్టాండ కోట్య అసంఖ్యకములైన బ్రహ్మాండములు అండకోటి భూత భవిష్యత్ కాల భేదము చేత కోటి శబ్దము బహువచనముగా ప్రయోగము సంసారము అనాది యుగుటచే ఈ క్షణంచే భావికాల పర్యాలోచనంచే స్పష్టమగు కోటులు కలది ఈ క్షణ సృష్టాండ కోటి. తదేక్షత బహుస్యం ప్రజాయే అనేకముగా నయ్యదాన్ని సృష్టించదనని అతను చూచెను, సంకల్పించెను. సైక్షం చక్రే అతడు చూచెను ఆత్మావా ఇదేమేక అగ్ర ఆసిత్ నన్యత్ కించన మిత్ సా ఇక్షత లోకాను సృజ ఇది సా ఇమ్మలోక నా సృజత. తొలత ఆత్మ ఒక్కడే ఉండెను, వ్యాపారం కలిగినట్టిది మరి ఒక్కటి లేనే లేదు. లోకమును సృజించునని అది చూచి సృజించెను, సంకల్పించి ఇట్లు శృతులు పలుకుచున్నాయి. బాహ్యమైన సాధనమును ఆపేక్షింపక చైతన్యమైన బ్రహ్మము తనకు అభిన్నమగును, తానే అభిన్నమ నిమిత్తోపాదన కారణమగును. ఉండి ఊర్ధనాభి సాలె పురుగు వలె సృజించుట బ్రహ్మసూత్రములందు కూడా చెప్పబడినది. ప్రకృత్యచ ప్రత్యజ్ఞ దృష్టాంతాన పరోదత్. ఓం ఈక్షణ సృష్టాండ కోట్యాయ నమః. శ్రీమాత్రే నమః. 50వ నామము ఈశ్వర వల్లభ. శంభః ఈశ్వర వల్లభ. ఈశ్వర కామేశ్వర వల్లభ పతిః యస్య స తదా ఈశ్వరాణం బ్రహ్మ విష్ణు రుద్రాదీనాం తత్తనిష్ట మహిమోత్కర్ష రూపేణ ప్రీత్యతిశయ విషయత్వేన అభ్యర్థేతోద్భవ. ఓం ఈశ్వర వల్లభాయ నమః. భావార్థం అండి. ఈశ్వర వల్లభ ఈశ్వరుడు కామేశ్వరుడు తనకు వల్లభుడు పతిగా కలిగినది కావున ఈశ్వర వల్లభ. లేక ఈశ్వరులకు బ్రహ్మ విష్ణు రుద్రాదుల యొక్క మహిమోత్కర్ష రూపము శ్రీదేవి అనగా వారి మహిమలకు శ్రీదేవి కారణము కావున వారి ప్రీత్యతిశయమునకు శ్రీదేవి విషయమగుచున్నది అనగా వారి చేత కోరబడుచున్నది అని అర్థం. ఓం ఈశ్వర వల్లభాయ నమః. శ్రీమాత్రే నమః. 51 నామము ఈడిత. శంభః ఈడిత ఈడా స్తుత వితి ధాతుపటాత్ స్తుతిభ్యః విషాయ కృతః వేదాంతరితి శేష ఏషా నిత్యో మహిమా బ్రహ్మణస్య ఇత్యాది శృతిః. ఓం ఈడితాయ నమః. ఈడిత ధాతుపాఠమునందు ఈడా ధాతువునకు స్తుతి అని అర్థమగుచున్నది కావున శ్రీదేవి స్తుతులచే విషయకరింపబడినది అని ఈ నామము చెబుచున్నది అనగా వేదాంతముల చేత విషయముగా తెలుపబడినదని అర్థం. ఏషా నిత్యో మహిమ బ్రహ్మణ్య అస్య బ్రహ్మవేత్త యొక్క నిత్యమైన మహిమ వెట్టిదన్న అది సత్కారములచే వృద్ధి కాని అసత్కరములచే క్షయము కాని పొందదు అని శృతి. ఓం ఈడితాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.